అలా ఇంకా వన్డేనే ఉంది తాండవం ఎలా ఉండబోతుంది అనుకుంటున్నామా? తాండవం లాగా ఉండబోతుందండి, నిజం చెప్తున్నాను. లైక్ మన ఫిబ్రవరిలో శివరాత్రి వస్తుంది, ఇప్పుడు నాకు ఇప్పుడే వచ్చేసింది ఏమో డిసెంబర్ 5th అనిపిస్తుంది నిజంగా. సో ఆ లెవెల్లో ఉండబోతుందండి నాకు తెలిసి సినిమా. నేను చెప్తాను, ఇప్పటికీ చెప్తున్నాను, బాలయ్య బాబు గారు అక్కడ 2 ట్రైలర్ చూసినా టీజర్ చూసినా ఎన్నిసార్లు చూసినా కూడా ఎట్లా నాకు గూస్ బంప్స్ ఎక్కడ నాకు తగ్గట్లేదు. ఎందుకంటే ఆ లెవెల్లో ఉన్నాయి. డైలాగ్స్ అవ్వచ్చు, లేకపోతే ఎఫర్ట్స్ అవ్వచ్చు, లేకపోతే ఏమంటారు డ్యాన్స్ అవ్వచ్చు, వాట్ ఎవర్ అండి ఎర్రగా తీసేస్తున్నాడు బాలయ్య బాబు గారు. నిజంగా ఆయన ఏజ్కి అసలు ఇక్కడ జరిగేదానికి ఏమైనా సంబంధం ఉందా అండి? అసలు నిజంగా సూపర్ 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 అండి. దీనికి తోడు ఎవరయ్యారు అంటే తమన్ గారు మ్యూజిక్ ఇస్తున్నాడు అండి, రప్ప 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 ఇస్తున్నాడు అండి. సూపర్ మ్యూజిక్ తమన్ గారు, నిజం చెప్తున్నాను. అండ్ బీజేఎం కాదు, సాంగ్స్ కూడా అదరగొట్టేశాడు ఈసారి. మన బీజేఎం ఒకటే అనుకుంటాము బాలయ్య తమన్ గారు అంటే, బట్ ఈసారి అలా కాదు. మ్యూజిక్తో పాటు లైక్ సాంగ్స్ కూడా మంచిగా ఇచ్చాడు తమన్ గారు. ఇది సేమ్ టైం బోయపాటి గారు ఈసారి గట్టే ప్లాన్ చేస్తున్నట్టున్నారండి, సనాతన ధర్మం అని చెప్పేసి. నెక్స్ట్ డైలాగులు ఒక్కోటి మనం వింటుంటే స్టోరీలో చాలా డెప్త్ ఉందని అయితే నాకు అనిపిస్తుంది. మరి సినిమాలో చూడాలి మొత్తం పూర్తిగా, బట్ ఇక్కడ మాత్రం చూస్తున్న మాత్రం సూపర్ ఉంది, చాలా డెప్త్ ఉందని అనిపిస్తుంది. డైలాగులు కూడా చాలా బాగున్నాయండి చెప్తాను. సో మన బాలయ్య బాబు గారికి అండ్ నెక్స్ట్ అది పినిశెట్టి గారు సూపర్ అండి. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఆయన అదొకటి ది బెస్ట్ బిగ్ క్యారెక్టర్ అనుకుంటా కదా, ఆపోజిట్ రోల్. ఆబ్వియస్లీ సరైన రోల్ లో చేయడం ఒక వేరండి, విలన్ రోల్. బట్ ఇక్కడ బ్లాక్ మ్యాజిక్ చేస్తూ ఆయన కూడా లుక్స్ అనేది చాలా భయంకరంగా చాలా బాగా చూపిస్తున్నారు. సూపర్ అని నిజంగా చెప్తున్నా. దీంతో మళ్ళీ మన తెలుగు ఇండస్ట్రీ ఎక్కడికో వెళ్ళిపోతుందని నాకు అనిపిస్తుంది. వెళ్ళాలని కూడా కోరుకుంటున్నాను మళ్ళీ కూడాను. ఆల్ ది బెస్ట్ అఖండ 2 టీం మొత్తానికి ఆల్ ది బెస్ట్ అండి. శివ తాండవం మనకి ఇంకా వన్డేనే ఉండిపోయింది, ఎలా ఉండబోతుంది అదొకటి. మీరు కూడా బాలయ్య గారితో మూవీలో చేశారంట, ఎలా అనిపించింది అండి? బెస్ట్ ఎక్స్పీరియన్స్? ఓకే ఫస్ట్ ఫైట్ అన్న, ఓకే మాత్రం చాలా బాగా తీసారు అన్న. గుర్రాల దగ్గర సినిమా చేస్తుంటే రామ్ లక్ష్మణ్ ఫైట్ బాలయ్య బాబు డూబ్ పెడతాను, డూబ్ ఒప్పులేదు అన్న. మొత్తం ఫైటర్స్ తో కూడా బాగా పనిచేసిండు అన్న. ఓకే అంత మంది ఆ డైలాగ్స్ మంచి డైలాగ్ కొట్టిండు బాలకృష్ణ గారు. 5 తారీఖు 4 తారీఖు రెడీ కూడా అందరూ. అవును, ప్రీమియర్ షోలు పడతాయి మనకి రేపు 100% సాయంత్రం నుంచి స్టార్ట్ అవుతారు మనకు ప్రోగ్రామ్. ఓకే మొత్తం హౌస్ఫుల్ బుకింగ్ అయితే మొత్తం తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడం మొత్తం ఫస్ట్ బాలకృష్ణ కెరీర్లో ఫస్ట్ ఫ్యాన్ ఇండియా సినిమా. దీంతోనే బాలకృష్ణ మొత్తం జీవితం లైఫ్ మారిపోతున్నాను. ఓకే మొత్తం అందరూ నిర్మాత కానీ డైరెక్టర్ ఇంకా క్యూ కొడుతారు బాలకృష్ణకి. ఇంత ఎనర్జీ వస్తే ఇంకా ఇలాంటి బాలయ్య మాకు కావాలి. అదొకటి పాన్ ఇండియా లెవెల్లో ఫస్ట్ టైం కదా రిలీజ్ అవుతుంది బాలయ్య గారు అన్ని భాషలలో. ఇప్పుడు ఆ బాలయ్య గారు అండ్ బోయపాటి గారికి ప్లాప్ అనేదే లేదు. ఈ మూవీ ఎలా ఉండబోతుందన్న? బ్లాక్ బస్టర్ 100%. మళ్ళీ నెక్స్ట్ బోయపాటి కూడా ఇది అయిపోయినాక నెక్స్ట్ అక్కడ 3 కూడా చేస్తాను చెప్పిండు. అక్కడ 3 కూడా ఇంకోటి అక్కడ 3 కూడా ఉంది. బాలయ్య బాబు తప్ప బాలయ్య గారు ముందే చెప్పారు బోయపాటి, నా ప్రాణం ఉన్నంత వరకు మన బాలయ్య బాబు గారు ఆయన ఓపిక ఉన్నంత మటుకు కంపల్సరీ ఇండస్ట్రీని కంపల్సరీ ఆతోనే నడుస్తానని చెప్పిండు. మన చాలా మంది బాలయ్య గారు అంటే దగ్గరికి వెళ్ళారు కదా, చాలా మంది భయపడతారు ఏమన్నా అంటారేమో అని చెప్పి. లొకేషన్లో ఎలా ఉండేవారు అన్న బాలయ్య గారు? బాలకృష్ణకి బౌన్సర్లు ఉండరన్న, అందరూ పోయి బాలకృష్ణ పోయి మీద పడి కాస్ట మీద ఫోటోలు అడుగుతారన్న. ఆ విధంగా వద్దనే కొడతాడు. మొత్తం జనం ఏంటంటే అలాంత మంచి వ్యక్తి బాలకృష్ణ లైఫ్ దొరకడన్నా. తను కూడా మంచి పేరు తెచ్చుకున్నాను. మొత్తం చిన్నపిల్ల తత్వం అనమాట, చిన్నపిల్లలాగా చేస్తా ఉంటారు. క్లోజ్ ఉంటారు. ఆఫీస్ పోయి కాంచనా లాస్ట్ డైరెక్టర్ దాకా కూడా చాలా బాగుంటారు అందరితో మాట్లాడుతూ కూర్చొని అంత బాగుంటారు, మంచిగా మాట్లాడుతున్నా. 100% లొకేషన్ మాకడ జూనియర్స్ ఆర్టిస్ట్ మాకడ ముందే లొకేషన్ కూర్చొని మంచిగా ఇంటికి పాటలు కానీ పద్యాలు కానీ మంచిగా మాట్లాడుతున్నా బాలకృష్ణ గారు. ఓకేనా? అట్లా మంచి వ్యక్తి, మంచి